सद्गुरु महाराज की गुरु परंपरमुकु जय जय श्री वेंकटांब समेत श्री पूर्णानंद पुलयारुలకు जय जय श्री इंदुगल गुरु भक्त मंडली की जय गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। बृहद्वासिष्ठ सिद्धांतं पूर्ण बोधोपदेशिकं वेंकटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्म अतीतमनिशं केवलात्मोपदेशिकं वेमुल रामयार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। क्षराक्षरमतीतं च अचल पूर्णोपदेशिका श्री पूर्णानंद पुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमाम् ओंकारपीठ पर्यांतं वंदे गुरु परंपराम्। गुरु परंपरमुకు జై। వద్దినానంద గారి తత్వం. తెలియరా మూర్ఖ తెలియరా, నా వల్ల నిన్ను తెలియరా మూర్ఖ తెలియరా, తెలియరా ఈ మాయలోకం వెళ్ళలేదని పూర్ణమందున, తెలివి లోపల తెలివి చేతను తెలసి నీవు ఎవరో ఎప్పుడు తెలియరా మూర్ఖ తెలియరా, నా వల్ల నిన్ను తెలియరా మూర్ఖ తెలియరా. లేని వారును స్వప్న మెరుకని లేని నీకును మేల్కదిల్పిన, లేని వారును స్వప్న మెరుకని లేని నీకును మేల్కదిల్పిన, లేని స్వప్నము నేను లేదని కన్న నీకును గర్వమెందుకు, లేని స్వప్నము నేను లేదని కన్న నీకును గర్వమెందుకు, తెలియరా మూర్ఖ తెలియరా, నా వల్ల నిన్ను తెలియరా మూర్ఖ తెలియరా. మంత్రవేత్తల మనసు నీల్గితే సంతకూటము తంత్రజాలము, యంత్రమూలము ఏమి లేదుర పంతమేలర పరము గురువులాం, యంత్రమూలము ఏమి లేదుర పంతమేలర పరమ గురువుల, తెలియరా మూర్ఖ తెలియరా, నా వల్ల నిన్ను తెలియరా మూర్ఖ తెలియరా. మంచివాడని మనుజులంటెను మించి గురువుల ఎంచి దూషణ, మంచివాడని మనుజులంటెను మించి గురువుల ఎంచి దూషణ, పొంచి చేసిన పరముజందవు సంచితము నిను సుక్కజేయును, పొంచి చేసిన పరముజందవు సంచితము నిను సుక్కజేయును, తెలియరా మూర్ఖ తెలియరా, నా వల్ల నిన్ను తెలియరా మూర్ఖ తెలియరా. పెద్దలను గురు నింద చేసితే హద్దు లోపలయుండనేరక, పెద్దలను గురు నింద చేసితే హద్దు లోపలయుండనేరక, ముద్దుగా గురు శుద్ధి తెలియక మొద్దులయ్యమ బద్దులౌదురు, ముద్దుగా గురు శుద్ధి తెలియక మొద్దులయ్యమ బద్దులౌదురు, తెలియరా మూర్ఖ తెలియరా, నా వల్ల నిన్ను తెలియరా మూర్ఖ తెలియరా. వేరు చూడుము గౌరవార్థము మీరు చేసెడి నిజము తెలియక, వేరు చూడుము గౌరవార్థము మీరు చేసెడి నిజము తెలియక,
వేరు ఉండిన పురములేనిది గారడంబిది ఘనముగాదని, వేరు ఉండిన పురములేనిది గారడంబిది ఘనముగాదని తెలియరా మూర్ఖ తెలియరా, నా వల్ల నిన్ను తెలియరా మూర్ఖ తెలియరా. బోధ చేసితి భేదవాదము లేదు లేదని బ్రహ్మభావము, బోధ చేసితి భేదవాదము లేదు లేదని బ్రహ్మభావము, బాధ లేనిది భూమలోలుని సాధువాక్యము సత్యమనియును, బాధ లేనిది భూమలోలుని సాధువాక్యము సత్యమనియును తెలియరా మూర్ఖ తెలియరా, నా వల్ల నిన్ను తెలియరా మూర్ఖ తెలియరా. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. జై జై గురు. నిర్వాణ చట్టంలో ఎన్నో పేజీ నిర్వాణ చట్టంలో 67. దాంట్లో నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థం నా వేద నా యజ్ఞం. కాబట్టి ఇవన్నీ ఏవీ లేని స్థితికి అన్నీ తీసేసుకుంటూ వస్తే మన నువ్వు లేని స్థితి వస్తుంది. కాబట్టి అది చెప్పుతూ అనంతకాలంలో ఏం చేస్తున్నావు, నిరంతరం ఏం జరుగుతుందంటే శ్వాస జరుగుతోంది. శ్వాస ప్రాణం ఉన్నంతకాలం నీలో శ్వాస జరుగుతోంది కదా. ఆ శ్వాసలో ఆ శ్వాస ఏ విధంగా చేస్తున్నారో ఆ శ్వాసతో సమానంగా నీ మంత్ర జపం చేయి. అంటే నువ్వు గుర్తుంచుకో దాన్ని. మామూలుగా ఇది ఈ ఇది నిర్వాణ షట్కం అనేది శంకరాచార్యుల వారు అద్వైత బోధలో చెప్పింటే దానికి మన అచల పద్ధతిలో భావాన్ని రాసి వాళ్ళు చలాచల బోధ కాబట్టి రెండింటిని 2 బోధల్ని సమాయత్తపరిచే వాళ్ళు వీళ్ళు. కాబట్టి అన్నిటినీ సమానంగా చూడడం అనేది వాళ్ళ దృష్టి కాబట్టి చెబుతున్నారు. ఏదన్నా చెప్పని ఏ మంత్రం, ఇప్పుడు గురువు ఏమో అచల మంత్రం చెప్పాడు, 3 మంత్రాలు చెప్పారు. ఆ 3 మంత్రాల్లో ఒకటేమో ఉత్త బట్టబయలులో ఏమీ లేదు, రెండోది మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు. ఇదంతా స్వప్నంలో తోచినటువంటి దృశ్యాలతో సహా మానవులు ఏ విధంగా లేరో అట్లా నీవు కూడా లేవు. ఇది కంటున్నటువంటి ఓ సుదీర్ఘమైనటువంటి కళ. నీ కళ ఏమో రాత్రి వచ్చిపోయింది, ఈ కళ ఏమో సురకళ, బ్రహ్మము కంటున్న కళ. అట్లా మంత్రం ఏ మంత్రం చెప్పినప్పటికీ దాని యొక్క భావాన్ని నిరంతరం ఈ శ్వాసతో సమానంగా, శ్వాస ఏమో పీల్చుకుంటుంటే దాని వైపు ఏమో నీ దృష్టే లేదు. నిద్రపోయినప్పుడు నీ పనుల్లో ఉన్నప్పుడు ఈ శ్వాస అనేది ఒకటి ఆడుతుంది. అది ఆడుతుంటేనే నా శరీరము నా ప్రాణము ఉంది. అది గుర్తుంచుకుని ఆ శ్వాసతో సమానంగా దీన్ని జపించుకో అన్నారు పని చేస్తున్నప్పటికీ అని. ఉదాహరణకు చెప్పారు, ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం. అది ఆ మంత్రం చేశామనుకోండి, ఆ నారాయణుడు సాక్షాత్కరిస్తాడంటే సాక్షాత్కరించేది నారాయణుడనే ఆ దాన్ని ఎందుకు కేంద్రీకరించారంటే ఆ భక్తిలో మార్గంగా పెట్టారు. ఆ జపానికి అంత శక్తి ఉంటుంది అయినా దాన్నే అనుకుంటే నీ మనసు అన్ని విషయాల్లోకి పోకుండా దాన్ని అన్నా ఏదో దాన్ని అనుకుంటూ ఉంటారని. అదొక సాధన. కాబట్టి మనం జప సాధనకి రోజువారీ అసలు ఏమన్నా సమయం కేటాయిస్తున్నామా? ఎప్పుడైనా కూడా 1 గంట ఖాళీగా ఉన్నాం, మనసు దాని మీదకి పెట్టి ధ్యాన స్థితిలో పెట్టి వాటిలో ఉన్నటువంటి భావాన్ని మనసులోకి తీసుకొని ఎప్పుడైనా ధ్యాన పద్ధతిలో చేస్తున్నామా? జప సాధనకి ఎప్పుడైనా కూడా సమయం కేటాయిస్తున్నామా? చేయాలి, బాగా చేయాలి అని అంటున్నాడు. ఇప్పుడు అప్పుడని లేదండి, ఇప్పుడు అప్పుడు అని లేదు.
ఇప్పుడు అప్పుడు నాకు సమయం కుదరలే, నేను వేరే పనిలో ఉన్నా, నేనున్న పని ఇది, నేనున్న పని అది, నేను వ్యవహారం చేస్తున్నది ఏంది, దీంతో ఏమీ లేకుండా ఏమంటున్నాడు, శ్వాస ఎప్పుడూ పిలుస్తున్నామా లేదా, శ్వాస ఏమన్నా విరమిస్తున్నామా, శ్వాస విరమణ జరుగుతుందా అసలు, శ్వాస విరమణ జరిగిందంటే ఎప్పుడు జరుగుతుంది, శరీరం అయిపోయినప్పుడు. అంతే తప్ప శ్వాస నిరంతరం ఎట్లా జరుగుతుందో, ఆ శ్వాసను ఆపేస్తామా, శ్వాస ఎన్నిసార్లు జరిగితే అన్నిసార్లు జపం జరిగి తీరవలసిందే అనే నిర్ణయానికి సాధనకి నువ్వు ఎదగాలి. ఆ జపం అది ఎట్లా జరుగుతుందో నిరంతరాయంగా ఈ మంత్ర జపం అనేది అట్లా జరగాలి. అట్లా ఎదగాలి నువ్వు ఆ స్థాయికి. కాబట్టి తత్వజ్ఞానంలో ముందుకెళ్ళగాలి. ఇట్లా ఎదిగిన వాడే తత్వజ్ఞానంలో ముందుకెళ్తాడు. తత్వజ్ఞానంలో ముందుకెళ్ళడం అంటే వ్యావహారిక ప్రపంచంలో నువ్వు లేచింది మొదలు నీ పనుల్లో ఉన్నప్పటికీ నీ భావంలో ఆ మంత్రార్థం యొక్క విషయం నిరంతరము ఈ వాయువు కదా ఏ విధంగా పోయి వస్తూ ఉందో నీలోకి ప్రాణవాయువు, అట్లా నిరంతరము జరుగుతూ ఉండాలి. అట్లా ఎవరైతే దాని మీద దృష్టి పెట్టి నిరంతరము ఆ దృష్టిలో ఉంటారో వాళ్ళు తత్వజ్ఞానంలో ముందుకెళ్తాడు. ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాన్ని నిలకడని సాధిస్తాడు అట్లా చేసేటువంటి వాడు. కాబట్టి ఈ జపసిద్ధి చాలా ముఖ్యమైనదండి. అందుకనే ఆయన ముందు దేంతో మొదలుపెట్టాడు, అలా చేసిన వాళ్ళలో కూడా ఒక అహం వస్తుంది. మళ్ళా అట్లా మొదలుపెట్టిన వాళ్ళలో కూడా మళ్ళా ఒక అహం వస్తుందంట. అహం ఏమనంటే, నేను ఎన్ని లక్షల జపం చేశానో తెలుసా నీకు అంటాడు. మళ్ళీ ఇదో రకం అహం. నేను 1,000,000 సార్లు రామ అని రాశాను. పెన్ను తీసుకున్నాం రామ అని అక్షరం రాశాను. పెన్నుతో ఏం అక్షరాలు రాస్తే అక్షరం రాస్తుంది ఆ పెన్ను. ఆ పెన్నుతో అక్షరాలు రాశాను, లేదంటే నోటితో మంత్రాలు నిన్నము 1,108 సార్లు చేశా. ఇప్పుడు వరకు 20 ఏళ్ళు అయింది మొదలుపెట్టి, లక్షలు దాటిపోయి ఉంటాయి అనడం. ఏం ఉపయోగం? దానిలోని భావాన్ని నీ మనసులోకి నీ హృదయంలోకి తీసుకొని అది నిరంతరము ఆ దానితోనే భావంతో చలనం జరిగే రీతిగా మార్చుకోకపోతే మళ్ళీ ఈ రకమైన అహం, నేను కొన్ని లక్షల జపం చేశాను, కొన్ని లక్షల అక్షరాలు అంటే అక్షరాలని కుడితే పదాలు కుడితే వాక్యాలు కుడితే గ్రంథాలు, ఈ గ్రంథాలన్నీ అనేకం చదివితే లక్షలు అయిపోతాయి. కాబట్టి నీకు తెలుసా అంటాడు. ఆ నేననేది అక్కడ బలపడిపోతుంది. మళ్ళీ నేననేదే ఏ స్థితిలోకి ఎప్పుడూ రాకూడదు. వీటన్నిటిలో ఎవరు బలపడిపోతున్నారు? ఇట్లా నేననేది తీసుకొస్తే మాటికి ఏమిట్లేకైనా సరే నువ్వు తత్వజ్ఞానంతో పద్ధతిలో ఎదుగు అని చెబితే, మళ్ళీ నేను ఈ విధంగా మంత్రజపం చేశాను, లక్షలు చేశాను, ఇప్పటికి లక్షలు అయిపోయినాయి అని చెప్పంటే ఆ నేను మళ్ళా ఇక్కడ బలపడుతుంది. వీటన్నిటిలో ఎవరు వెళ్ళిపడుతున్నారు? నేననేది తీసుకొచ్చినప్పుడల్లా జీవుడు బలపడతాడు, అహం బలపడుతుంది. కాబట్టి ఆ జీవుడనే నేను నిరసించాలి. ఆ నేను చేయడం ఏంటి? నేననేది ఏమిటి చేస్తున్నావు? నీ ఊపిరింది కాబట్టి చేస్తున్నావు. నీ ఊపిరి నువ్వేమన్నా ఊదిపోస్తున్నావు ఏమిట్లో అన్నా? నీకుంది. నీకు ఆ కాలం నీకు ఎంతవరకు ఉండాలో, నీ శరీరం ఎంతవరకు ఉండాలో అది కర్మానుసారంగా నిర్ణయించబడింది. ఆ నిర్ణయించబడి ఉంటే ఆ నేను చేస్తున్నాను, ఆ నేను ముందు ఆ జీవుడిని నిరసించాలి. నేను చేయడం ఏంటి? ఈశ్వరానుగ్రహం చేత సిద్ధించింది. ఆ కర్మ ఫలితమే అదే. ఈశ్వరానుగ్రహం అంటే ఏం లేదు, అఖండ ఎరుకతో నువ్వు ఎస్టి ఎరుకగా నువ్వు చేసినటువంటి నిర్వర్తించినటువంటి కర్మల ఫలితంగా నీకు వచ్చింది ఈ ఉపాధి. దాంట్లో నువ్వు చేస్తున్నదంతా దాని ఫలితంగానే. కాబట్టి నేను చేస్తున్నానని నేనే పదమే తీసుకురాకుండా ఇదంతా ఈశ్వరానుగ్రహం చేతి జరుగుతుంది. శ్వాసతో సమంగా జపం కలిగే స్థితి నాకు కలిగింది, ఈశ్వరుడు అనుగ్రహించాడు. కాబట్టి ఆ శ్వాసతో సమంగా నేను ఏ వాక్యం అయితే గురువు దగ్గర నేర్చుకున్నానో దాన్ని నిరంతరం భావనలో పెట్టుకుంటాను. అంతేగాని నేను అనేది లేదు ఇక్కడ. ఆ గురుస్వరూపంగా ఉన్నది నీకేది బోధించిందో అదే ఉంది, ఇంకా అది తప్ప మరేమీ లేదనేటువంటి
తత్వభావనతో ఉండు. ఏ దశలో నేను తీసుకొచ్చినా సరే మళ్ళీ తిరిగి అహం వస్తుంది, తిరిగి నేననేది బలపడిపోతుంది. కాబట్టి అవకాశం ఇచ్చారు, సులభంగా జరిగింది. అలా ఎంత తొందరగా ఈ జపశక్తిని సాధిస్తే తర్వాత పై సాధనలన్నీ జరుగుతాయి. ముందు ఈ సాధనలో ఈ మంత్రము మంత్రార్థము తెలుసుకొని దాన్ని మనసులో నిలుపుకునే సాధన చేస్తే ఆ తర్వాత మిగిలినవన్నీ ఇంకా సాధనలు లేని స్థితి పోతుంది. ఇంకా ఆఖరికి ఏం చెప్తున్నాడు? నా మంత్రో నా తీర్థం, మంత్రము లేదు, తీర్థము లేదు. నువ్వు తత్వస్థితిలో నువ్వు ఎదిగిపోయి నువ్వు లేకుండా పోయినటువంటి ఉత్త బట్టబయలులో నువ్వేమీ లేవు. నువ్వు లేవు, ఈ మంత్రము లేదు, ఈ వేదము లేదు, సర్వము లేనటువంటి నువ్వు రహితం అయిపోతే ఇంకేముంది అవతల. కాబట్టి నమంత్రో నా తీర్థము. ఏంటి తీర్థం అంటే? తీర్థయాత్రకెళ్ళి గంగా, కావేరి, కృష్ణ, గోదావరి ప్రకీర్తిత అని మనం చదువుతున్నామే, ఆడికెళ్ళి మునగడం కాదు. తీర్థం అంటే గురుపాద తీర్థాన్ని సేవించాలి. తీర్థం అంటే గురుపాద తీర్థం. ఏ గురువు అయితే నిన్ను గట్టెక్కించడానికి నీకు బోధ చేసి ఆయనే పరమాత్మ స్థితిలో నీకున్నాడో ఆ గురువు యొక్క గురుపాద తీర్థాన్ని సేవించాలి. కానీ అన్ని నదుల్లో భౌతికంగా కనబడే నదుల్లోకి పోయి ఆ నదుల్లో నీళ్ళన్నీ పవిత్ర తీర్థం అని చెప్పి గంగా, కావేరి, కృష్ణ, గోదావరి అన్నింటిలో మునిగినటువంటిది కాదు. కాబట్టి గురువు చెప్పింది ఆచరించడమే ఆ గురుపాద తీర్థంలో మునగడం. ఎట్లా ఆచరించాలయా అంటే నీ ప్రాణ సమానంగా గురువుని ఆశ్రయించాలి. ప్రాణ సమానంగా. ఇక గురువు చెప్పిన మాట లేకపోతే, గురువు లేకపోతే నా ప్రాణం లేదు. కాబట్టి ఎట్లా ఆచరించాలి? ప్రాణ సమానంగా గురువుని ఆశ్రయించాలి. నీకు అసలు ఈ భూమండలంలో ప్రాణ సమానమైన స్నేహితులు ఎవరైనా ఉన్నారా? ఒకరైనా ఉన్నారా ప్రాణ సమాన స్నేహితుడు? ప్రాణ స్నేహితులు పలానా వాళ్ళండి అనే వాళ్ళు ఉన్నారా లేదా? ఉంటారు, అనుకుంటా అంటారు కదా, నాకు వాడు ప్రాణ స్నేహితుడప్ప అని. ఆ ప్రాణ స్నేహితుడు అనేది తెలిస్తే కానీ మీకు తెలియదు. ఆ మాట తెలిస్తే తప్ప, ఆ మాట అంతరార్థం తెలిస్తే తప్ప ప్రాణం ఒక్కటేనండి, రెండు వేరువేరుగా శరీరాలు కనపడుతున్నటువంటి భావనలో మేము మనుషులు రెండు అయినప్పటికీ మా భావం ఒక్కటే అని చెప్తుంటారు చూడు. ప్రాణ సమానమైనటువంటి స్థితిలో చాలామంది ఆ విధంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ విధంగా భావన చెందేవాళ్ళు కొంతమంది తట్టుకోలేక ఆ ప్రాణ సమానులైనటువంటి తల్లిో తండ్రో లేకపోతే స్నేహితుడు ఎవరైనా పరమపదించినప్పుడు వాళ్ళు ఆ తట్టుకోలేని వేదనతో వాళ్ళకు కూడా ఆ విధంగా పోతుంది. అట్లా కొంతమంది ఉంటారు. అట్లా ఎప్పుడైనా కానీ ప్రాణ సమానంతో ఎప్పుడైనా ఉంటే అట్లా స్నేహితునితో అంటున్నామా లేదా? తల్లికి భర్త పరోక్షం, పిల్లలు ప్రత్యక్షం. తల్లికేమో భర్త పరోక్షంగా, భర్త ఏమో తనకున్నప్పటికీ పరోక్షంగా ఆ పిల్లల రూపంలో మళ్ళా ప్రత్యక్షమవుతారు. ఆ భర్త యొక్క ఇదే కాబట్టి ఏం చెప్తున్నారు? పిల్లలు ప్రత్యక్షం, పిల్లలేమో ప్రత్యక్షం, వాళ్ళ ప్రతిరూపాలు. తల్లి పిల్లల్ని తనలో భాగంగానే చూస్తుంది. తన శరీరంలోంచి పెరిగి పెద్దయి బయటకు వచ్చారు. అది ప్రాణ సమానం అంటే అర్థం. కాబట్టి ఎందుకు ప్రాణ సమానం అనుకుంటుంది అంటే, ప్రాణ సమానమని వాళ్ళని ఎందుకు అనుకుంటుంది అంటే, ఎటువంటి తీవ్ర స్థితి వచ్చినప్పటికీ తల్లి అనేది తల్లి ఆ విధంగా భావిస్తుందంట. ఎంత తీవ్రంగా అంటే కొన్ని వాటిల్లో అసలు మన రాయప్రోలు సుబ్బారావు గారు మాతృగీతాలు రాశారు. ఆయన మాతృగీతాలు అనేటివి. ఆ మాతృగీతాల్లో ఒక చోట ఆ కొడుకు ఆమెను అడుగుతాడనమాట, ఆ ప్రియురాలని. అడిగితే ఆమె ఈ అత్త అనే ఆమె ద్వేషంతో వీళ్ళ తల్లి మీద, నాకు నీ తల్లి గుండెని తీసుకొని రాపో అని చెప్తే, ఆ వాడు పోయి ఆ కర్కశుడు వానికి ఇంకా ఏంటంటే ఇంకేమీ కనపడలేదు. ఇంకా ప్రపంచంలో ఏమీ కనపడదు. ఇంకా ఆ ప్రియురాలి మాటే వేదం అన్నట్టున్నాడు వాడు. పోయి తల్లి గుండెని చీల్చి గుండె తీసుకొని పోతున్నాడట. ఇది రాయపల్లి సుబ్బారావు గారి రాసినటువంటి దాంట్లోది. ఇది తీసుకెళ్తుండగా ఒక రాయి తగులుకొని బోర్లు పడ్డాడట.
ఆ బోర్ల పడితే ఆ చేతిలో ఉండే గుండె అడుగుతోందంట, దెబ్బ తగిలిందా నాయనా అని. గుండె చీల్చి గుండె తీసుకుపోతున్నా కూడా తన శరీరంలోంచి వచ్చినటువంటి తన కుమారుడు, తన శరీరంలోంచి వచ్చినటువంటి ఒక భాగంగా చూసింది అంతే, వేరుగా చూడలే. తన శరీరంలో భాగమైనటువంటి వారిగా చూసి తన గుండెని చీల్చాడనే భావాన్ని కూడా లేకుండా దెబ్బ తగిలిందా నాయన అనిందంట. అది అట్లా ఉంటుందన్నమాట తల్లి అంటే. ఆ విధంగా ప్రాణ సమానంగా పెంచింది, ప్రాణ సమానంగా తన శరీరంలోంచి వచ్చాడు కాబట్టి. అట్లా అంటున్నామా లేదా? తన పిల్లల్ని తనలో భాగంగా చూస్తుంది, అది ప్రాణ సమానం అంటే అర్థం. అర్థము కావడానికి ఈ ఉపమానం. ఈ ఉపమానం ఎందుకు చెప్పారంటే అర్థం కావాలి, ప్రాణ సమానం అంటే ఏమిటి అనేది అర్థం కావాలని. భర్తనేమో తనకన్నా భిన్నంగా చూస్తుంది. భర్త ఏమో తనకు వివాహ బంధం ద్వారా తను ఎవరో తెలియకపోయినప్పటికీ ఒక చోటికి కూర్చున్న తర్వాత వాళ్ళు ఒక్కటిగా అయ్యారు. వేరువేరు శరీరాలుగా నామరూపాత్మకంగా ఉన్నప్పటికీ వివాహ బంధం అనేది పవిత్రమైంది అని కలిపారు కాబట్టి ఇంక వాళ్ళిద్దరూ కలిసి చేసుకుంటూ కలిసి కాపురం చేయడం వలన ఈ పిల్లలు కలిగారు. పిల్లలనేమో తనలో భాగంగా చూస్తుంది, ఎందుకంటే తనలో తన శరీరంలోంచి తానే మోసి కనింది కాబట్టి. అది ప్రాణ సమానంగా చూడటం అంటే అట్లా అట్లా గురువుని చూడాలి, అట్లా ప్రాణ సమానంగా గురువుని చూడాలి. తన పిల్లల్ని తాను ప్రాణ సమానంగా ఏ విధంగా చూస్తుందో అట్లా ప్రాణ సమానంగా గురువుని చూడాలి అని చెప్తున్నారు. అది గురుపాద తీర్థం సేవించడం అంటే అది. ఈ గురుపాద తీర్థం సేవించిన వాడు ఏ తీర్థానికి వెళ్ళక్కర్లేంగా. ఎవడైతే ఇట్లా ప్రాణప్రదంగా గురువుని చూసుకొని ఆ గురుపాద తీర్థాన్ని సేవించాడో వాడు ఇంకా ఏ తీర్థయాత్రలకు వెళ్ళాల్సిన పని లేదు, ఇంకెక్కడా మునగాల్సిన పని లేదు, ఎక్కడ ఏమి మునకలేయాల్సిన పని లేదు. ఎందుకని అంటే ఉత్తమమైన దానిలో చేసినప్పుడు అధమమైన వాటిలో చేయక్కర్లేదు. ఉత్తమమైన వాటిలో ఒకసారి నేను ఎత్తిని చల్లుకున్న తర్వాత ఆ గురుపాద తీర్థం, ఆ గురువును ప్రాణప్రదంగా చూసుకొని ఆ తీర్థం నేను ఎత్తిని చల్లుకున్న తర్వాత ఇంకా మళ్ళీ పోయి ఆ మురికి నీళ్ళల్లో ఎక్కడెక్కడో పారిండేటువంటి నీళ్ళల్లో ఆ నదిలో అనేకమైనటువంటి కాలుష్యాలు జరుగుతున్నాయి. ఆ గంగానది పవిత్రం కాపాడే కోసం సంవత్సరానికి దాదాపు 260 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. అది పవిత్రమైంది, అది ఇట్లుంది అట్లుంది ఏం చేసినప్పటికీ దాదాపు 21 ఊర్లు, 21 పట్టణాలు ఉన్నాయి దాని తీరంలో. హిమాలయాల్లో పుట్టినప్పటి నుంచి సముద్రంలో కలిసేదాకా ఈ దారి పొడవునా కాలుష్యాలన్నీ కలుపుతున్నాయి దాంట్లో. కాబట్టి ఆ పవిత్రమైన భావంతో చూస్తున్నాం గంగానది అనే పేరు హిమాలయాల్లోంచి వచ్చింది. కానీ నువ్వు గురుపాద తీర్థం ఒక్కసారి పోసుకున్న తర్వాత ఇక మళ్ళీ అవసరం లేదు ఎక్కడో పోయి దానిలో మునిగే పని, ఏ తీర్థంలో మునిగే పని అవసరం లేదు. ఈ వీటి ముందర అవన్నీ మలినమైన నీళ్ళేనని చెప్తున్నాడు. ఆ నదుల్లోటివన్నీ ఈ గురుపాద తీర్థంతో సమానం కాదు. కాబట్టి ఉత్తమమైన దానిలో చేసినప్పుడు మళ్ళా అధమమైన వాటిలో చేయనక్కర్లేదు. ఇంట్లో స్నానం చేసి మళ్ళా సైడ్ కాలం నీళ్ళలో స్నానం చేస్తావా ఎప్పుడైనా కానీ? ఇంట్లో ఒకసారి స్నానం చేసావు, అంతా సబ్బు దిక్కుని అంతా శుభ్రం చేసుకొని స్నానం చేసావు, మళ్ళీ పోయి ఆ సైడ్ కాలం నీళ్ళలో ఏమైనా కలుగుతుంటావా? ఆ మురికిగా ఉండే వాటిలోకి ఎందుకు దిగుతావు? మళ్ళా దిగవు. అట్లాగే గురుపాద తీర్థంలో స్నానం చేసినటువంటి వారికి మళ్ళీ ఇతరమైనటువంటి వాటిలో చేయవదా? ఎందుకనంటే ఆల్రెడీ తీర్థ స్నానం పూర్తి అయిపోయింది. అది ఎటువంటిదంటే అదే ఉన్నతమైంది, అదే ఈ జగత్తులో ఆ స్నానమే ఉత్తమమైనది అని చెప్పబడింది. కాబట్టి గురుపాద తీర్థం ఆల్రెడీ తీర్థస్థానం పూర్తి అయిపోయింది కాబట్టి ఈ తీర్థస్థాన భ్రాంతిని పోగొట్టుకోవాలి. కాబట్టి అసలైనటువంటి ఆ గురుపాద తీర్థంలో స్నానం చేశావు కాబట్టి ఈ తీర్థాల్లో పోయి మునుగాల అనే భ్రాంతిని పోగొట్టుకోవాలి. ఆ భ్రాంతి ఉండకూడదు, ఆ భ్రాంతిని పోగొట్టుకోవాలి. ఇవన్నీ కూడా నేననే అహాన్ని బలపరిచే భ్రాంతులు. ఏ రకమైన భ్రాంతి చెందినా కూడా ఇవన్నీ నాకు జరుగుతున్నాయి నేను అనేటువంటి ఆ భ్రాంతిని బలపరిచేటివే అవన్నీ. కాబట్టి ఈ భ్రాంతి బలపడుతోందా, విజ్ఞానం బలపడుతోందా అని గ్రహించవలసిన అవసరం ఉంది. ఏం పని చేసినప్పటికీ విజ్ఞానం బలపడుతోందా, లేకపోతే ఈ చర్యల ద్వారా నేను
భ్రాంతిని బలపరుచుకుంటున్నానా అనేది ఆలోచించుకోవాలి అని గ్రహించవలసిన అవసరం ఉంది. కాబట్టి మంత్రజప సాధనలో కూడా భ్రాంతి బలపడుతోంది. మంత్రాలు జపించిన ఆయన అంటే దాని భావాన్ని తీసుకొని నువ్వు ఆ స్థితిలో భావన చెందకుండా ఫలా నేను 1,00,000 సార్లు చేసినా, 1,00,00,000 సార్లు చేసినా, ఇన్నిసార్లు మునిగొచ్చినా ఈడ కూడా మళ్ళా భ్రాంతే బలపడుతూ ఉంది. తీర్థయాత్రల్లో భ్రాంతి బలపడుతోంది. కాబట్టి నయజ్ఞం నవేద, యజ్ఞము లేదు, వేదము లేదు. ఇవన్నీ నీలో నుంచి ఉత్పన్నమైనవి, యజ్ఞ యాగాదులన్నీ. కాబట్టి నయజ్ఞం నవేద, అవన్నీ నీలోంచే ఉత్పన్నమైనవి. ఈ యజ్ఞ భావములు 12 భావాలు, 12 రకాలైనటువంటి యజ్ఞాలు చేయవచ్చు. భగవద్గీతలో జ్ఞానయోగంలో చెబుతుందంట ఆ 12 యోగాల గురించి, యజ్ఞాల గురించి బాగా చర్చించాలి మానవులు. మీ జీవితం అంతా ఈ 12 యజ్ఞాలు ఉన్నాయన్నమాట. జీవితం అంతా ఈ 12 యజ్ఞాలు సరిపోతున్నాయి. మనం జీవితంలో చేస్తున్నటువంటి 12 యజ్ఞాల గురించి ఇక్కడ చెబుతున్నాడు. ఆ 12 యజ్ఞాలు రోజు చేయాలట. ఆహార నియమం ఒకటో యజ్ఞం. ఆహారానికి నియమం పెట్టుకోవాలి. నియమం అంటే ఏదైనా ఈ పదార్థం ఇంత నువ్వు ఎందుకు జీవిస్తున్నావు, ఆకలి అవుతుంది కాబట్టి, శరీరం దాంతో పోషింపబడుతుంది కాబట్టి దానికి తగినట్టుగా ఆహార నియమం అనేది యజ్ఞం. నియమం పెట్టుకోవడం అనేది, ఆ నియమం లేకుండా బాగా రుచిగా ఉన్నది, బాగా ఇష్టమైనది విపరీతంగా తినడం, లేదంటే ఎప్పుడు దాని పట్ల కోరిక పెంచుకోవడం, ఇవన్నీ ఆహార నియమం లేకపోవడం. ఆహారం పట్ల నియమంగా ఉండు. ఇంద్రియ నిగ్రహం కూడా యజ్ఞమే. ఇంద్రియాలను నిగ్రహించేది అనేది మనకు సాధన సంపత్తిలో వచ్చింది. బాహ్యేంద్రియాలనే కాక అంతరేంద్రియాలను కూడా చేయించుకోవాలి, నిగ్రహించుకోవాలి. బాహ్యేంద్రియాలని కట్టిపడేసి ఇక్కడ కూర్చోబెట్టి మనసు మాత్రం ఎక్కడెక్కడో సంచరించిందనుకో, అంతరేంద్రియం అది. ఆ దాని చేత దాంట్లో ప్రకోపించేది మళ్ళా బుద్ధి, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటి 4 రూపాలు కలిగినటువంటిది మనసు కదులుతూనే ఉంటుంది. నువ్వు ఇక్కడ శరీరం కూర్చొని ఇంద్రియ నిగ్రహం పాటించిన కూడా. కాబట్టి మనో నిగ్రహం, అంతరంగ నిగ్రహం కూడా ఉండాలి. ఇక యజ్ఞమే. ప్రాణం నిరంతరం ఏదైతే జరుగుతుందో లోపలికి శ్వాస, అది కూడా ఒక యజ్ఞమే. మళ్ళీ స్వాధ్యాయ యజ్ఞం. తాను సొంతంగా ఈ జ్ఞానం పట్ల స్వాధ్యాయం, ఏ దాని గురించి ధ్యానం చేసేకి నువ్వు చేసుకుంటున్నావో నీ ధ్యేయం పట్ల నువ్వు ఏదైతే ప్రయత్నం చేస్తున్నావో అదంతా యజ్ఞమే. తాను అధ్యయనం చేయడం, సొంతంగా అధ్యయనం, స్వాధ్యాయనం. ద్రవ్య యజ్ఞమే. ద్రవ్య యజ్ఞం అంటే నీకు కావాలి, నీ జీవించడానికి ఏదైతే సంపాదన మార్గాలుగా అది ఏ రూపాల్లో చేస్తున్నావు అనుకో. స్వాధ్యాయం అంటే తన్ను తానే విచారించుకోవడమే. స్వాధ్యాయం మన బోధలో తను తాను మామూలుగా చెప్పే పదం అయితే అర్థం అధ్యయనం, స్వయంగా అధ్యయనం చేయడం అని. స్వాధ్యాయం అంటే మామూలు పదానికి అర్థమైతేను, బోధలేకి వచ్చే వాళ్ళకి ఏమవుతుందంటే తనను తాను తెలుసుకోవడమే విచారణ కాబట్టి వస్తుంది. స్వాధ్యాయం అంటే తనను గురించి తెలుసుకోవడం. కాబట్టి ద్రవ్యయజ్ఞం, ఏమేం పనులు చేస్తున్నావో, ఏ రూపంలో పనిచేయని కాక అది ద్రవ్యయజ్ఞం. దైవయజ్ఞం, నాకు అతీతంగా ఏదో ఉంది అని దాని గురించి చింతన చేయడం. బ్రహ్మయజ్ఞం, ఆ బ్రహ్మను గురించి తెలుసుకునేది. ఇక పితృయజ్ఞం, తండ్రిని గురించి చేసేది, తండ్రిని ఆరాధిస్తూ చేసేది. ఇట్లా 12 రకాల యజ్ఞాలు చెప్పారట అక్కడ భగవద్గీతలో. రోజువారీ చేసే యజ్ఞాలు ఇవన్నీ రోజు ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు చేయగలిగితే ఉత్తమమైనటువంటి జ్ఞానయజ్ఞ సాధనకి, బ్రహ్మయజ్ఞ సాధనకి ఎదగలుగుతాడు. అట్లా యజ్ఞభావంతో చేసేటప్పుడు కూడా చేసేదే యజ్ఞభావంతో యజ్ఞంగా చేస్తూ ఉంటే మళ్ళా ఇక్కడ నేనేమొచ్చింది, నేననేవాడు బలపడుతున్నాడా, లేకపోతే నేననేవాడు లేకుండా అవుతున్నాడా? ఈ యజ్ఞాలు, ఇన్ని రకాల యజ్ఞాలు చేసి నేను చేశాననే పదం మళ్ళా ఉచ్చరిస్తే మళ్ళా నేననేవాడే బలపడుతున్నాడు. కాబట్టి నేననే అహం బలపడకూడదు. అది లేకుండా చేయగలిగినటువంటి స్థితి రావాలి.
కాబట్టి నేననే అహం బలపడుతుంది. వాడిని నిరసించాలి, ఆ నేననే దాన్ని నిరసించాలి, ఆ అహాన్ని నిరసించాలి. నిరసిస్తేనే నువ్వు ఏమవుతావు అప్పుడు? చిదానంద రూపం శివోహం శివోహం. చిదానంద రూపుడైనటువంటి ఏదైతే సర్వ జగత్తుకు కారణమైన ఒక్కటే ఒకటి ఉన్నదో ఆ ఒక్కటి నేనే. ఆ శివోహం శివోహం నేనే అది. నేనే అది అంటే సర్వరూపంగా మనం నేను వేరుగా లేను ఇంకా. నేనే అది అయిపోయినా. ఆ నేననేది లేదు ఇంకా. ఉన్నది ఒక్కటే. ఉన్నది చిదానంద రూపమే శివమే ఉన్నది. అది కూడా దాటుకుంటే పరశివం. కాబట్టి ఆ ఉన్నది ఒక్కటేననే భావనతో చేసుకుంటూ పో, మళ్ళా నేననేది దాంట్లోకి రానికుండా అంటున్నాడు. ఇట్లాగే నవేద అంటే వేదాలను అధ్యయనం చేసి వల్లె వేసి జీవితకాలంలో ఇన్ని నేర్చుకున్నాను, ఇన్ని వేదాలు తెలిసినాయి, ఇన్ని వేదాలు నేర్చుకున్నాననే చోట కూడా అహం రాకూడదు. అహం బలపడుతుంది కాబట్టి ఇట్లా అహం బలపడకుండా ఉండాన్ని నిరసించాలి. కాబట్టి నవేద న మంత్ర, వేదము లేదు మంత్రం. వేదాన్ని నువ్వు అర్థం చేసుకొని నీ భావంలో లీనమైపోయే వరకే. మళ్ళీ నేను ఎన్నిసార్లు చదివాను కాబట్టి ఇన్నిసార్లు నోటుకొచ్చింది ఇవన్నీ అవసరంలే. నవేద న మంత్ర ఇవన్నీ దీని యొక్క అంతరార్థం నాలోకి లీనమైపోయి మళ్ళీ నేను భిన్నంగా ఉంటే కదా నేననేది వచ్చాయి. ఇవన్నీ భిన్నంగా ఉంటే అవి భిన్నంగా ఉన్నాయి, నేను ఆ స్థితిని పొందలేదు. వాటిని చదివా 170 సార్లు అనేది కాదు. నేనే అదైపోయినా దాంట్లోని భావాన్ని తెలుసుకొని నేను ఆ స్థితిని పొందాను. ఇంకా మళ్ళీ నాకంటే వేరుగా ఉంటే కదా నేను 170 సార్లు చదివినా అని. నాలోకి లీనమైపోయినాయి అంతర్లీనంగా. కాబట్టి అహం భోజనం నైవ భోజ్య న భోక్త. ఏమంటున్నాడు ఇంకా? మనకు అసలు రోజువారీ జీవితంలో భాగంగా బలపడింది ఏంది? భోజనం. అహం భోజనం నైవ భోజ్య న భోక్త. కాబట్టి భోజనం చేసేటప్పుడు నేను భోజనం చేస్తున్నాను అంటే అహం భోజనం, నేను భోజనం చేస్తున్నాను. నైవ భోజ్యము న భోక్త అంటే ఏంటంటే భోజనం చేసేటప్పుడు కూడా ముగ్గురు ఉన్నారట. నేను ఎవరిని? భోక్తను అంటే భుజించేవాడిని. భుజించేవాడికి భుజింపబడేది ఒకటి ఉండాలి కదా. అదేమిటి అంటే భోజ్యం, ఆహారం. అది అహం నైవ భోజనం అంటే చేయడం అనే ప్రక్రియ ఉండాలా లేదా? భోజనం చేశారా లేదా అని అంటుంటారు మీరు. ఎవరినైనా అడుగుతారా లేదా భోజనం చేసినావా లేదా అని? అసలు నిజానికి ఏమడగాలంటే భోజ్యం. భోజ్యం అంటే భుజించుట క్రియ. అది భోజ్యము అంటే భోజ్యము అనేది భోజనాన్ని తినడం, భోజ్యం అనే క్రియ. భోజ్యం అంటే చేయుట. భోజనం చేశారంటే చేశారా అనేది తెలుగు పదం, భోజనం అనేదేమో సంస్కృతం. భోజనం అనే పదం సంస్కృతం. చాలా పదాలకు మనకేం జరిగిందంటే అప్పట్లో మన తెలుగు భాష పుట్టిన మొదటి రోజుల్లో కొన్ని పదాలకు వేరే రకాలైనటువంటి రూపాలను మనం తయారు చేసుకోలేక వాటిని ఏం చేసామంటే యథాతథంగా వాడారు. అప్పట్లో వ్యావహారిక భాష మొదలైన తర్వాత మళ్ళీ కొన్ని కొత్త పదాలు సృష్టించారు. కొత్త వ్యవహారిక పదాలు సృష్టించారు కాబట్టి ఈరోజు బయటకు వస్తే మనం మామూలుగా మాట్లాడేది ఒక రకము, పత్రికల్లో మనం చదివే భాష ఒక రకము ఉంది. దీనికంతటికీ కారకుడు ఎవరంటే గిడుగు రామ్మూర్తి గారు. ఆ గిడుగు రామ్మూర్తి గారు ఉద్యమంలాగా చేపట్టి భాష అంతరించిపోతుందేమో, సాధారణమైన వ్యక్తులకి ఇది చేరకపోతే ఇట్లే సంస్కృతం చెప్పుకుంటూ పోతే అని చెప్పి ఉద్యమించిన స్థాయిలో ఆయన మొత్తం పాఠ్యాంశాలతో సహా అన్ని మార్చేదానికి తీవ్ర ప్రయత్నం చేశాడు ఆయన. రాష్ట్రమంతా తిరిగి గవర్నర్ను ఒప్పించి బ్రిటిష్ కాలంలో. కాబట్టి ఈ వ్యవహారంలో భోజనము అంటే ఏంటంటే సంస్కృత పదం అంటే భోజనం అనే పదం కూడా. పదాలన్నీ మనం అట్లే వాడుకున్నాం, సంస్కృత పదాలనే ఇప్పటికి తగ్గిపోయినాయి. మొదట్లో 40% ఉండేటివట, ఇప్పుడైతే ఒక 18-20% వచ్చినాయి ఇప్పుడు మనం వాడే పదాల్లో సంస్కృత పదాలు. కాబట్టి ఇదంతా ఈ భోజనం అనేది తెలుగు పదం. తెలుగు పదంలోనేమో చేశారా అనేది తెలుగు పదం, భోజనం అనేదేమో సంస్కృత పదం. రెండు కలిపి అడుగుతున్నాం భోజనం చేశారా అని. అసలు అక్కడ ఏమేమి ఉన్నాయంటే భోజనము, భోజ్యము, భోక్త ముగ్గురు ఉన్నారు. భోజనం అనేదేమో పదార్థం, భోజ్యం అనేదేమో నువ్వు తినేటువంటి క్రియ, భోక్త ఏమో తినేవాడు. ఆ తింటున్నది ఎవరు?
భోక్త తింటున్నాడు. భోజ్యం అంటే భుజించుట. ఆ ఏమిటి భుజిస్తున్నాడు? భోజనం తింటున్నాడు. దేన్ని తిన్నాడంటే భోజనాన్ని తిన్నాడు. ఎవరు తిన్నారంటే భోక్త. ఇదంతా ఎవరట అంటే అనంత సృష్టి భోజనం. ఈ అనంత సృష్టి అంతా భోజనమే. కాబట్టి అనంత సృష్టి కూడా భోజనం. ఎవరికి? భోక్తకు. ఈ సృష్టిని అంతా భుజిస్తున్నవాడు ఎవరైతే ఉన్నాడో ఈ సృష్టినంతటిని తానే అయిపోయినటువంటి తానే సృష్టిలోని అంశాలన్నింటినీ తాను తీసుకుంటున్నాడు, అన్ని రకాలైనటువంటి అన్ని రూపాల్లో. కాబట్టి ఈ వాడికి ఇదంతా భోజనం. ఇదంతా భుజిస్తున్నా అంటే ఎవరు వాడు అంటే కర్మసాక్షి అయినటువంటి సూర్యుడు. ఈ సృష్టి అంతటిని కలగజేస్తూ మళ్ళీ అవన్నీ తన ఎండలోనే ఆవిరైపోతూ అన్నిటినీ తీసుకుంటూ మళ్ళా సృష్టించడానికి కారణమైంది కూడా తనలో నుంచినే ప్రసరిస్తూ ఉన్నాడు ఈ కర్మసాక్షి అయినటువంటి సూర్యుడు. కాబట్టి నెల రాలేదనుకోండి, అప్పుడే వెంటనే అన్ని చెట్లకు అన్ని ఆకులకు అన్నిటికీ సర్వము అంతటికీ రోగం మొదలవుతుంది. కాబట్టి అంతా దాని యొక్క ఆవిరితో నీళ్లు పోయి మేఘాలై వర్షాల కురిసి మళ్ళీ మామూలుగా వచ్చేటువంటి ఉష్ణోగ్రతలతో దాని సూర్యరశ్మిలో నుంచి పత్రహరితం ఏర్పడి దాంట్లో నుంచి కూడా ఓ శక్తి వస్తుంది ఆ చెట్లకి అన్నిటికీ. కాబట్టి ఆ కర్మసాక్షి అయినటువంటి సూర్యుడికి సృష్టి అంతా కూడా భోజనమే ఆయనకు. మనకేమో మనం వండుకునేది మాత్రమే భోజనం అని భావిస్తున్నాం. మనం అనేది మళ్ళా నేననేది ఇక్కడ లేదు. అక్కడ సర్వము ఒక్కటేననే స్థితిలోకి పోయిన తర్వాత ఈ భోజనము లేదు, భోజ్యము లేదు, భోక్త లేడు. మరి ఆయన ఎవరు అంటే సర్వభోక్త. ఆయన గురించే ఇప్పుడు చెబుతున్నారు ఇక్కడ. ఆయన సర్వమును భోంచేస్తాడు. సర్వమును సృష్టిలో ఎదగడానికి ఏ విధంగా కారకుడో మళ్ళీ దాన్ని హరింపజేయడానికి కూడా కారకుడవుతాడు. కాబట్టి అంతేగాని మనం రోజు తినే భోజనం గురించి చెప్పడం లే ఇక్కడ. ఎక్కడి దాకా వచ్చేసామంటే మనం ఇప్పుడు అన్నీ దాటుకుని వచ్చేసాం కదా. భోజనం అంటే మనం భోంచేసే భోజనంలోంచి సృష్టిలో ఉన్నటువంటి సర్వవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సూర్యుని చేత భుజింపబడుతున్నటువంటి భోజనంలోకి వచ్చాం. కాబట్టి ఇది లేదు. నా భోంచేసేది లేదు, భోంచేసే చర్య లేదు, భోక్త లేడు. ఇవన్నీ దాటుకొని చివరికి ఎక్కడి దాకా వచ్చేసాము ఇప్పుడు అంటే ఈ సృష్టి అంతటినీ భోజనంగా స్వీకరిస్తున్నటువంటి సూర్యుడు కూడా నేను కాదయ్యా అని చెప్తున్నాడు. ఆయన తనకు ఆపాదించుకోలే అని చెప్తున్నాడు. అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త అంటున్నాడు. నేను భోజనం కాదు, నేను భోజ్యము కాదు, నేను భోక్తను కాదు అని చెప్తున్నాడు. అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త, నేను భోక్తను కూడా కాదు. కాబట్టి ఏమి తెలియాలి? తత్వజ్ఞానంలో లోపలికి వెళ్ళిపోయే కొద్దీ సూచన ద్వారానే చేస్తారు. ఇంకా తత్వజ్ఞానంలో ఏం చెప్తారు? ఇవన్నీ మంత్రము చెప్పినప్పటికీ బయటికి మంత్రార్థము చెప్పి నువ్వు ఈ విధంగా బతుకునాయన ఈ విధంగా అని చెప్పినప్పటికీ, ఆ మంత్రమే అర్థం చెప్పినప్పటికీ ఇక దాన్ని సూచన ద్వారా మాత్రమే చెప్తారు. ఆ మంత్రం అర్థం యొక్క భావన కనబడి చూపి చెప్పేదేం కాదు. ఇదిగో ఈ విధంగా ఉంది నాయన, ఈ ఉత్త వట్టబయలుగా ఉంది, ఏమీ లేదు. ఇదంతా నీవు ఈ కారణమైనటువంటి కారణ వస్తువును దానితో నువ్వు భ్రమించి నువ్వు జీవుడుగా ప్రతి దాంట్లోకి నేను తీసుకొచ్చిన కాబట్టి భౌతికంగా విచారించినట్టు సూచన పద్ధతిలో చేస్తారు, మాటలతో చేసేది కాదు. కాబట్టి ఆ సూచన అనేది ఈ లోపలికి వెళ్ళే కొద్దీ తత్వజ్ఞానంలో నువ్వు ఎదిగే కొద్దీ అంతా కేవలం సూచన ద్వారానే చేస్తారు. కంటితో చెబితే కంటితో చూపితే కంటితోనే కనుక్కోవడం అంటే ఏంది? అది ఏంది ఉండదు చెప్పేది మాట. ఇది ఊరికే చూస్తేనే కనుక్కోగలిగినటువంటి తత్వంగా కొంతమందికి ఉంటుంది. సూచన ద్వారానే చెప్తారు. అంటే తెలిసిన వారికి తెలుస్తుంది తప్ప తెలియని వారికి, అంటే ఇంద్రియ పరిధిలో ఉన్న వారికి ఇక్కడి నుంచి తెలిసేది తెలియదు అన్నమాట. ఇప్పుడు మరి సనందనాథులకి ఏ పద్ధతిలో చెప్పాడైనా? మన దక్షిణామూర్తి మాటలు లేకుండానే మౌన పద్ధతిలో చెప్పాడు.
నిర్వాసన మౌన ముద్ర. ముద్ర ముద్ర అది ముద్ర కాదు ఇక్కడ. ముద్ర ఏమో మనం వేసుకునేది. నిర్వాసన ముద్ర సూచన 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 ఇక్కడ. అంటే మౌన ముద్ర ద్వారా కేవలం సూచన ద్వారా కేవలం తెలియగలిగేటట్టు చేశారు. కాబట్టి తెలియగలిగిన ఇంద్రియ పరిధిలో ఉన్న వానికి చెప్పారనుకో, ఇంద్రియ పరిధిలో ఉంటే ఇంద్రియాలతో చెప్పాల్సిందే, మాటలతో చెప్పాల్సిందే. ఇంద్రియ పరిధిని దాటినటువంటి స్థితిలో ఉన్నవానికేమో ఇక్కడ నుంచి తెలియదు అన్నమాట. ఇంకా మామూలుగా చూస్తేనేమో మనం చూసే భోజనం తినే భోజనం అనే అర్థం వస్తుంది. కాబట్టి ఈ పద్ధతిలో చూసేవానికేమో వాచ్యార్థంగా స్వీకరించకూడదు, లక్ష్యార్థంగా స్వీకరించాలి. కాబట్టి ఇప్పుడేమి వాక్యార్థం అంటే మాట అయిపోతుంది, మళ్ళా లక్ష్యార్థం అయితే వాక్యంతో పని లేదు. ఇంకా వాక్యంలోనే అంతరార్థం లక్ష్యార్థంగా స్వీకరించాలి. కాబట్టి ఇప్పుడు ఏం కాదన్నాడంటే నా అహం నా భోజ్యం భోజనం నైవ భోజ్యం నా భోక్త. భోజనము లేదు, భోక్త లేడు, భోజ్యము లేదు. చర్య భోజ్యం అంటే చర్య జరిగేది. లక్ష్యార్థము అనుభవం అవుతుంది. ఎవరు మరి అంటే నేనెవరు? అనుభవం. లక్ష్యార్థమే అనుభవం లేదు, నిర్ణయార్థం అయిపోతే అనుభవం లేదు. కాబట్టి ఇప్పుడు ఏం కాదన్నాడంటే నా అహం నా భోజ్యం నా భోక్త. కాబట్టి నేనెవరు అంటే నేను ఇదంతా కాదు, భోజనము కాదు, భోజ్యము కాదు, భోజనం చేసే భోక్తను కాదు, చిదానంద రూపం శివోహం శివోహం. కాబట్టి ఇదంతా నేను కాదయా, నేను ఎవరిని అంటే చిదానంద రూపాలకు శివుడని నేనే ఆ అఖండ ఎరుగ్గా ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించు, శివుడనే నేననే సత్యాన్ని గుర్తించు. కాబట్టి నిరంతరాయంగా ఏ జపం చేయాలి, ఏం చేయాలంటే ఇవన్నీ నేననేటువంటి జపాలు కాదు. ఇవన్నీ ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ దాకా తీసుకొచ్చారో ఇవన్నీ నేను కాదు. ఇవన్నీ సర్వము లేకుండా అయిపోయి ఏ వేదాలు ఏ మంత్రం ఏ లక్ష్యాలతో చెప్పారో ఆ లక్ష్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయించబడిన తర్వాత నేను ఇవన్నీ కాదు. శివదానంద రూపుడైనటువంటి సర్వమునకు ఒక్కటిగా ఉన్నటువంటి సర్వము ఒక్కటే ఏ చైతన్యం అయితే ఉన్నదో ఆ చైతన్యమే నేను. దాన్నే వాళ్ళు శివుడు అన్నారు, శివోహం శివోహం అన్నారు. వీళ్ళేమో నేనే ఆ బ్రహ్మను, ఏదైతే సృష్టికి కారణమైనదో ఆ బ్రహ్మను నేనే అక్కడ చైతన్యంగా ఉన్నది, నేనే ఆ సంకల్పించింది, నేనే ఆ మూలం, నేను గుర్తెరిగే ఎరుక, అన్నీ అదే నేను. అది అఖండంగా అయితే అదే శివమైంది. ఆ శివోహం శివోహం నేనే. దీన్నే జపంగా మంత్రంగా స్వీకరించవచ్చు. అందరికీ నమస్కారం. గురుస్వరూపం కూడా అదే. గురుస్వరూపం కూడా అదే. ఇంకా గురుస్వరూపంలో అందుకే కదా గురుస్వరూపం గురుపార్థిత్వంలో మునిగిన తర్వాత ఇంక నీకు ఎక్కడ అక్కర్లేదు, ఇంకెక్కడ మునిగిపోయి పని లేదని. ఆ విధంగా లాస్ట్లో చెప్పినదంతా అదే కదా. ప్రాణ సమానంగా ఏవైతే నాకు వాడు ప్రాణ సమానుడు అంటావో ఆ విధమైన పద్ధతిలో తల్లి కూడా ఏ విధంగా ప్రాణ సమానంగా చూసుకుంటుందో ఆ విధమైన పద్ధతిలో గురువును ప్రాణ సమానంగా చూడమని చెప్పాడు. ఇంకా వేరువేరుగా వచ్చేటువంటి నేననేటువంటి అన్ని దశల్లో ఉండే నేను తొలగిపోతే ఆఖరికి నేనే ఆ ప్రజ్ఞానం, నేనే ఆ అఖండ ఎరుక, నేనే ఆ శివుడు, నేనే. దాన్ని కూడా పోతే అది నేను లేననేది, నేను ఉన్నానని, నేను అదేని, నేను ఇదేని చెప్పేది కూడా లేదు. ఇంకా అది కూడా లేకుండా పోతే. కాబట్టి దీన్ని ఈ విధంగా స్వీకరించమని చెప్పాడు. అందరికీ నమస్కారం అని ముగించాడు. ఈ నిర్వాణ షట్కం ముగిసింది దీంతో. ఇంకా నెక్స్ట్ ఏముంది అంటే పంచ వివేకములు అనేది ఉంది. 5 రకాలైనటువంటి వివేకాలు. ఇది దీపావళి శుభాకాంక్షలతో అని చెప్పి మొదలుపెట్టాడు. ఎందుకంటే దీపావళి సందర్భంగా ఎక్కడో కార్యక్రమం జరిగితే ఆ కార్యక్రమంలో ప్రసంగించినటువంటి ప్రసంగం యొక్క పాఠం ఇది. పంచ వివేకములు 5 రకాల 5 వివేకాలు తెలిస్తే ఆ 5 వివేకములు నీకు తెలిస్తేనే నువ్వు బ్రహ్మమని నిర్ణయించగలుగుతావు, లేకపోతే లేదు. ఆ 5 వివేకాలు ఏంటివి? ఆ 5 వివేకాల గురించి తెలుసుకుంటే తప్ప నువ్వు నేను బ్రహ్మమును అనలేవు అంటున్నాడు, లేకపోతే నిర్ణయించలేవు. అందులో మొట్టమొదటిది 5 వివేకాలు వింటానండి. మళ్ళీ ఇవన్నీ అక్కడ రాత్రిపూటలు వచ్చినటువంటి వాటిలోటివే ఈ ఉపన్యాసాలన్నీ. ఆ రాత్రిపూట మళ్ళీ మనం చర్చించుకుంటున్నట్టున్నాడు ఇప్పుడు పెడుతున్నామే ఎవరు
అచల సింధువు రాశారు. తర్వాత వచ్చేసి మన పంచ పంచీకరణలో వచ్చినటివివే, తర్వాత సాంఖ్యంలో వచ్చినటివివే. వాటన్నిటికీ అర్థమయ్యే రీతిలో సాధారణీకరించి మీకందరికీ సులభగ్రాహ్యం కావాలని అందరికీ మిగతా వాళ్ళకు మామూలు సాధారణ పదాల్లో వివరిస్తే అర్థమవుతుందనే పద్ధతిలో మనం నిజమైనటువంటి మామూలు జీవితంలో ఏదైతే వ్యవహారం చేసేటప్పుడు మామూలు పదాలు ఏవైతే ఉంటాయో ఆ పదాలలోకి తీసుకొచ్చి ఆ చర్యల్లోకి తీసుకొచ్చి చెప్పారనమాట. వీళ్ళందరికీ అర్థం కావాలి కాబట్టి మన వ్యవహారంలో మనం రోజువారీ చేసే వ్యవహారాల్లోకి దీన్ని దించుకొని వచ్చి చెప్పారు. నీకు ఈ రకంగా అయితే సులభంగా అర్థమవుతుందని. కాబట్టి ఇదంతా ఏమిటి అంటే ఆ సాంఖ్యంలో వచ్చిందే ఇది. ఇక్కడ వ్యాఖ్యానం చెప్పేటప్పుడు ఆ సులభ రీతిలో చెప్పారు కాబట్టి దాని వల్ల మనం కాబట్టి ఏమిటిది అంటే ఇందులో మొట్టమొదటిది నిత్యానిత్య వస్తు వివేకం. మొట్టమొదటిది ఏంది 5 వివేకాల్లో అంటే నిత్యానిత్య వస్తు వివేకం. ఏది నిత్యమైంది ఏది అనిత్యమైంది అనేటువంటి ఆ వస్తు వివేకం మన సాధనా చతుష్టయంలోనే చెప్పారు. మొట్టమొదటిది అదే. తదుపరి ఏది ఆత్మ అనాత్మ వివేకం. ఆత్మ ఏది అనాత్మ ఏది. ఆ తదుపరి ఏది ఆ మూడోది సద్వివేకం. సత్యేది అసత్యేది సద్వివేకం. ఆ తదుపరి కార్యకారణ వివేకం. కారణమేది కారణమేది. ముందు కారణం ఉంది, మళ్ళీ ఆ తర్వాత అదే కార్యరూపం ధరించింది. ఈ 5 రకాలైనటువంటి వివేకాలను గురించి తెలుసుకోమంటున్నాడు. ఈ 5 రకాలైనటువంటి వివేకాలు తెలిస్తే ఆ తదుపరి ఏమిటి అవి సర్వము అయినటువంటి సర్వమునకు కారణమైనటువంటి బ్రహ్మం అంటే ఏమిటి? అదేమన్నా వస్తువా లేకపోతే రూపంలో ఉందా? ఏది? అది కేవలం సంకల్ప రూపంలో ఉన్నటువంటి సృష్టికి కారణమైనటువంటిది. ఆ బ్రహ్మమే ప్రజ్ఞానం. ఆ ప్రజ్ఞానం నేను, అదే నేను అనడానికి అది నేనే బ్రహ్మమును అహం బ్రహ్మస్మి అనాలంటే ముందు ఈ 5 రకాల వివేకాలు తెలిసి ఉండాలి వాడిని. ఈ 5 రకాల వివేకాలు ఉంటే ఆ తర్వాత మిగతాది. ఈ 5 ఏంటి చెప్పారు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నిత్యానిత్య వస్తు వివేకం. నిత్యమేది అనిత్యమేది. ఆత్మ ఏది అనాత్మ ఏది. సత్యేది అసత్యేది. కార్యమేది కారణమేది. ఆ తదుపరి ఏంటంటే దృశ్య వివేకం. దృష్టి ఏది దృక్కేది దృశ్యమేది. ఈ అన్నిట్లోనూ వివేకం వస్తే ఈ 5 వివేకాలతో వస్తే నువ్వు విచారణలో నువ్వు జీవభావం ఏది, ఆ జీవభావానికి జీవభావం కాకుండా అఖండంగా ఉన్న ఎరుకేది, అదే బ్రహ్మంగా ఎట్లుంది, ఇది తెలియబడ్డానికి ఈ 5 రకాలైనటువంటి వివేకాలు ముందు కలగాలి. అందుకని ఏం చెప్పాడంటే జీవభావం అంటే స్థిరంగా ఏం చెప్పారు? జీవభావం అంటే ఏమిటిది? స్థిరంగా ఏం మాట చెప్పారు అంటే నాకు ప్రపంచం సుఖమిస్తోంది. ఈ ప్రపంచంలో నేను ఉండడం వల్ల నాకు ఈ ప్రపంచం వల్ల సుఖాలు కలుగుతున్నాయి. ఈ ప్రపంచం సుఖమిస్తోంది అని అనిపిస్తోంది. ఎవరికి? మామూలుగా జీవుడు అనేవానికి అనిపిస్తోంది. కాబట్టి వాడు జీవభావం అంటే ప్రపంచం అనే భావనలో ఉన్నాడు. ప్రపంచంలో వాటిన్నిటితో తాయాత్మ్యం చెందుతున్నాడు, దుఃఖం చెందుతున్నాడు, సుఖం చెందుతున్నాడు, వస్తువులు తీసుకుంటున్నాడు, సర్వము అన్ని పనులు అన్నీ చేస్తున్నాడు దీంట్లోనే. కాబట్టి నాకు ప్రపంచం సుఖమిస్తోందిగా. నీ శరీరం కూడా ప్రపంచంలో భాగమే. జీవుడు అంటే ఏమిటంటే నాకు ప్రపంచం సుఖమిస్తోంది అనుకున్నాడు. శరీరం కూడా ఈ ప్రపంచంలోనే భాగమై ఉంది. నీలో ఉన్న పంచకోశాలు కూడా ఈ ప్రపంచంలో భాగమే. అవన్నీ వేరుగా ఏం లేవు. ఈ జీవులన్నీ కలిసి దాంట్లోనే ఉన్నాయి. ప్రపంచం అంటే సర్వము అణువు దగ్గర నుంచి బ్రహ్మాండం అంతటి వరకు కలిపే కదా ప్రపంచం అంటే. కాబట్టి ఈ పంచకోశాలు తయారు చేయడంలో పాత్ర వహించినటువంటి పంచభూతాలు కూడా ఈ ప్రపంచంలో భాగమే. ఈ పంచకోశాలు నీలో ఏర్పడడానికి ఆధారభూతమైనవి ఏంటివి? పంచభూతాత్మకంగా ఉండేటివి. వాటి ద్వారానే వాయువు, వాటి ద్వారానే నీరు, వాటి ద్వారా ఏర్పడినటువంటివే ఆ అంశాలే నీలో కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పంచకోశాలు తయారు చేయడానికి ఆధారభూతమైనటువంటి తయారు చేసే పాత్ర వహించినటువంటి పంచభూతాలు కూడా ఈ ప్రపంచంలో భాగమే. పంచభూతాలతో తయారైన ఇంద్రియాలు కానీ, పంచభూతాలు తయారైనటువంటి నీలో ఉండే ఇంద్రియాలు కానీ, పంచభూతములతో తయారైన విషయాలు కానీ,
ఆ ఇంద్రియాలు ఏవైతే మళ్ళీ ఆ పంచభూతాత్మైన వాటిలోంటి ఏ అనుభవాన్ని పొందినా కూడా ఆ అనుభవం అంతా విషయం అవుతుంది. ఆ అనుభవమే విషయంగా మారుతుంది. అట్లా తయారైన అనుభూతి చెందినటువంటి విషయాలు కానీ, పంచభూతాలతో తయారవుతున్న ఫలితాలు కానీ, ఆ పంచభూతాలతో ఏ ఫలితాలు వచ్చినప్పటికీ ఆ ఫలితాలు కానీ అన్నీ ప్రపంచమే. ఇవన్నీ కలిపే ప్రపంచము. ఇందులో ఏ ఒక్కటి వేరుగా లేదు. ప్రపంచం అంతా ఇదంతా ప్రపంచమే. ప్రపంచాతీతంగా ఉన్నదానికేమో ఏ లక్షణాలు చెప్పలేరు. ఇవన్నీ దీనికి లక్షణాలు ఉన్నాయి. అది సర్వలక్షణ విలక్షణమైంది. అది దానికి లక్షణాలే లేవు. కాబట్టి ప్రపంచం అంటే ఏమిటి అంటే ఈ లక్షణాలన్నీ ఉన్నవే ప్రపంచం. కానీ అన్నీ ప్రపంచమే. ప్రపంచం అంటే ఏమిటి అంటే 5 × 5 ఆ 25 ప్రపంచమే. ఆ 24గా ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, విషయేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, అంతరేంద్రియాలు, ఆ 25వ అయినటువంటి అన్నిటికీ అధిష్టానంగా ఉండేటువంటిది ఈ 25 ప్రపంచమే. 5×5 = 25 ప్రపంచం అయితే నేనెవరు? నేను మొదటివాడు. నేనే. మొదట నేనైతే నేననే ఎక్కడ కలిగిందో సృష్టికి కారణమైనది కూడా మహదంకారం అనే దాంట్లో కలిగింది. అఖండ ఎరుక అనేది కూడా అదే, అక్కడ కలిగిండేదే. ఆ కలిగిండే నేనే అనేక రూపాలు ధరించినటువంటి ప్రాణులు, అనేకత్వాన్ని పొందింది అదే. కాబట్టి ఆ నేను మొదటివాడు. ఆ 25లో నేను మొదటివాడు. మిగిలిన 24 తర్వాత వచ్చినాయి. ముందు ఆ 25వ వాడైనటువంటి నేనన్నాడే, వాడు ఏది సంకల్పించాడో దాని ప్రకారం వచ్చినాయి మిగిలినవన్నీ. జగత్తు దాని ప్రకారం వచ్చింది. ఆ జగత్తులో వారి ప్రతిరూపంగా అనేకమైనటువంటి దేహాలు రావడానికి కూడా కారణం అదే. ఆ 25 లేనప్పుడు ఈ 24 లేవు. కాబట్టి ఈ 24 లేనివని చెప్పాడు. మిగిలిన 24 నేను వచ్చిన తర్వాత నేనే మొదటివాడు. 24 లేవు అప్పుడు. 24 కార్యరూపం ధరిస్తే పంచభూతాలైనవి, పంచభూతాత్మకమైనటువంటి శరీరం అయింది, అన్నీ అయినాయి. మిగిలినవన్నీ అయినాయి. ముందు నేను, మిగిలిన 24 తర్వాత వచ్చినాయి. ఈ 24 లేనివని చెప్పినాడు. 24 లేనివను అని చెప్పాడు. ఆ 24 లేనివని చెప్పేవాడు కూడా నేనే. ఈ 24 ఉన్నవని చెప్పేవాడు వాడు జీవుడు. 24 లేనివని చెప్పేవాడైతే వాడు లేనని చెప్పేవాడు ఏ స్థితికి పోయినాడంటే, లేనని చెప్పేవాడు కేవలము శరీరాత్మకంగా, నామరూపాత్మకంగా, ప్రపంచాత్మకంగా కాకుండా ఏది సృష్టికి కారణమైందో ఆ స్థితి లేకపోయినటువంటి బ్రహ్మం అయ్యాడు లేవని చెప్పినవాడు. 24 కాదు నేను, ఆ 25వది ఏది సంకల్పించి నేననే దానితో వచ్చిందో అది నేను నిండేవాడు బ్రహ్మమయ్యాడు. 24 ఉన్నవని ఎవడైతే చెప్పాడో వాడు జీవుడయ్యాడు. వాడు జీవుడితో శరీరంతోనూ, ఇంద్రియాలతోనూ, చుట్టూ ఉండే ప్రపంచంతోనూ తాదాత్మ్యం చెంది అదే సుఖము అని అనుకుంటున్నాడు వాడు, ఆ జీవుడు. కాబట్టి వాడు జీవుడు. ఉన్నాయని చెప్పినవాడు జీవుడు. 24 ఉన్నవని బంధింపబడుతున్నవాడు జీవుడు. 24 ఉన్నాయి అని అనుకుంటున్నవాడే మళ్ళా బంధింపబడుతున్నాడు ఇక్కడ దీనిలతో. కాబట్టి బంధింపబడటం అంటే దేంతో? బంధనాలన్నీ వాడు ప్రపంచంలో వాడే కల్పించుకున్నాడు. నువ్వు, నేను, వాడు బావ, అన్న, లేకపోతే ఈ ప్రకృతిలో అటువంటి ఏ దానితో వాడు ఉపయోగం పొందుతున్నాడో వాటి అన్నిటినీ నావి, నేనని భావించి ఇవన్నీ చుట్టూ బంధించుకున్నాడు. బంధింపబడుతున్నాడు వాటితోని. కాబట్టి జీవుడు 24 లేనివని ముక్తి పొందుతున్నవాడు. ఆ ఈ జీవుడనే భావన లేకుండా, ఈ బంధింపబడుతున్న జీవుడు కాకుండా 24 లేనివని, ఈ 24 లేనివి అని ముక్తి పొందుతున్నవాడేమో నేననేవాడు. ఆ నేననేవాడు ఎవడంటే వాడే ఆత్మ. శరీరబంధాలతో, జగత్తుతో లేకుండా నేను ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి వాణ్ణి అంటే ఇంక వాడే బ్రహ్మనిష్ఠుడు. వాడు బ్రహ్మ పదార్థంగా ఉన్నవాడు, సృష్టికి కారణమైనటువంటి ఆ 25వ వాడు. ముక్తి పొందాలనుకుంటే ముందు 24 లేనివని 25వది ఉన్నదని ఆ 25 కూడా లేకుండా అయిపోవాలి. ఆ 25వదే కారణ వస్తువుగా ఉంది కార్యరూపం ధరించడానికి. అది సంకల్పించింటేనే ఇదంతా కలిగింది. కాబట్టి ఇంకా ఇలా సాంఖ్య విచారణ మొదలుపెట్టాము. మొదలుపెట్టి ఏం చెప్పినామంటే, నాయనా నిత్య వస్తువు ఏది? నేను నిత్య వస్తువు. ఈ నేనుకి
అదే ఆకాశ పంచకంలో మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటిది కలిగి నేను ఈ 5 కలిపితేనే అంతరింద్రియాలు అయింది. అంతరింద్రియాలు కూడా 4 ఉన్నాయి. ఆ 4కు నేను అనేది కలిపితే నేను యొక్క ప్రకాశం లేకపోతే, ఆత్మ ప్రకాశం లేకపోతే ఆ అంతరింద్రియాలు కూడా పనిచేయవు. కాబట్టి అహంకారం, ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే దానికి నేను కలిస్తే ఈ 5 కలిపితే అంతరింద్రియాలు, ఆ నేను కూడా కలిస్తే, ఆత్మ కూడా కలిస్తే, నేను తీసేస్తే అంతఃకరణ చతుష్టయము. అంతరింద్రియాలు అన్నప్పుడు అవి నీ చేతిలో పనిముట్లు, ఆత్మ అనేటువంటి దాంట్లో పనిముట్లు. ఆ నీ చేతిలో, నా చేతిలో, నేను, నీవు అంటున్నదే అది. ఆత్మగా ఉన్నటువంటి నేనని పలుకుతున్నదే ఆత్మస్వరూపంగా ఉంది. అంతఃకరణాలు 24, మిగిలినటువంటి అవయవాలతో కూడి 20, ఒక 4 24 అయితే ఆ 25 అయినటువంటి నువ్వే నేనని పలుకుతున్నది అదే ఆత్మ. కాబట్టి అదేమైంది? అది దానితో ఆ 5 కలిపి ఆ దాన్ని కూడా కలిపితే అయింది. కలపకపోతే నేను వేరుగా ఉండి అంతరింద్రియాలు వేరుగా ఉన్నాయి. నేను తీసేస్తే అదేమైంది? అంతఃకరణ చతుష్టయమైంది. అంతరింద్రియాలు అన్నప్పుడేమో అవి నీ చేతిలో పనిముట్లు, నీ చేతిలో పనిముట్లు. నువ్వు ఫస్ట్ కదిలించేది దేన్ని అంటే నేననే పదార్థం, నేననే ఆత్మ దేన్ని కదిలిస్తుంది? ఫస్ట్ దేనికి అవకాశం ఇచ్చి కదిలిస్తుంది అంటే దేనికి? ఆత్మగా ఉన్న అటువంటి దాని ప్రకాశం చేత ఏది మొదట ప్రేరణ కలుగుతుంది అంటే అంతఃకరణ చతుష్టయం ప్రేరణ కలుగుతుంది. దాని ప్రేరణతో మళ్ళీ శరీర అవయవాలు కదులుతాయి అన్నీ, లేకపోతే అవేవి కదలవు. ఆ ఆత్మ ప్రకాశం చేత లేకపోతే ఈ అంతఃకరణ కూడా కదలదు. కాబట్టి అంతఃకరణ చతుష్టయం అనగానే నేను అనేది మరుపుకు పోయింది. ఎప్పుడైతే నువ్వు అంతఃకరణ చతుష్టయంలోకి దిగొచ్చావో, ఆ దిగొచ్చి అంతఃకరణము, ఆ 4 మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం వస్తానే నేను అనేది మరుపుకు పోయింది. నేను మరుపుకు పోయి మొదట ప్రతిబింబమైనటువంటి అహంకారం తమోగుణంతో బలపడిపోయింది. ఆ నేను అనేది ఆ ఆత్మగా ఉన్నటువంటిది మరుపునకు పోయి ఇక్కడ ఏమైంది? అంతఃకరణలోకి చేరతానే మొట్టమొదట అహంకారం తమోగుణంతో బలపడిపోయి ప్రతిబింబం, అహంకారం యొక్క మొదటి ప్రతిబింబమైనటువంటిది అహంకారం. ఆ ఆత్మ యొక్క ప్రతిబింబమే అది. ఆ ప్రతిబింబమే నిజమైన నేను అనుకొని అది అహంకారం చేత తమోగుణం బలపడిపోయింది. తమోగుణం బలపడిపోయి ఏం చేసింది అంటే మిగిలిన 24ని లెప్పపాట్లో సృష్టించింది. ఆ మిగిలిన 24ని కల్పించుకుంది. అంతకుముందు అవి లేవు. గాఢ సుషుప్తావస్థలో నీకు అవేవి గుర్తురాలే, గుర్తించగలిగే జ్ఞానం లేదు. అహంకారం అనే గేటు నుండి వ్యక్తీకరించింది. అహంకారం అనే గేటు తెలుసుకుంటానే వ్యక్తీకరించింది. అంతఃకరణ చతుష్టయం అని ఎప్పుడైతే అన్నామో ఆ 4 గేట్లు మాత్రమే, వాటికి స్వయంచాలికమైన శక్తి లేదు. ఆ 4 గేట్లు, ఆ గేట్లు తెరచాల్సింది ఎవడానికి గేట్లు తెరిస్తే తప్ప ఆ సొంతంగా తెరుచుకునే శక్తి కూడా ఆ గేట్లకు లేదు. ఆ గేట్లను తెరిచేవాడు ఒకడు ఉన్నాడు. ఈ ఆత్మస్వరూపుడయ్యేవాడే మరుపునకు గురైన తర్వాత ఏం మరుపు గురయ్యాడు? తన స్వరూపం మరిచి అంతఃకరణలోకి దిగొచ్చిన తర్వాత అంతఃకరణలో 4 గేట్లు తెరిచాడు. ఆ 4 గేట్లు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని. వాటికి స్వయంచాలితమైన శక్తి లేదు. కాబట్టి అంతఃకరణ చతుష్టయము జడము, చేతనము, జడమా చేతనమా అనేది వచ్చింది ప్రశ్న. కాబట్టి నేనున్న స్థానం మారడం లేదు, నేననే స్థానం మారడం లే. నువ్వు ఎక్కడి నుంచి చెప్పినా నేనన్న స్థానం మారడం లే. నేనన్న స్థానం ఎక్కడుంది ఇప్పుడు అంటే 1లో 1 అయింది. అయితే నీకేం చెప్పాము నిర్వచనము? ఆకాశంలో ఆకాశం, ఆకాశంలో ఆకాశం అంటే ఆకాశం యొక్క అర్ధభాగం అపంచీకృతంగా సగం ఉండిపోయింది అట్లే. మిగిలిన సగమే వచ్చి వీటితో వ్యవహరించి, వీటితో ప్రవర్తించి వీటిలో కలిసిపోయింది. మిగిలిన సగం అట్లే ఉంది. అది అసలు కదలలేదు. ఆ సగం ఏదైతే ఉందో ఆ పంచీకరణ చెందకుండా ఉండేది, అది కదలలే. మిగిలిన పంచీకరణ చెందిన భాగాలన్నీ కదిలినాయి.
అట్లా అన్నిట్లో సగం సగం అలా ఉండి ఈ 4 భాగాలైనవన్నీ కలిసినాయి. కలిసి కార్యరూపం ధరించినటువంటి ప్రకృతి కావడానికి తయారైంది. అదే కారణమైంది. ఆ సగం సగం ఉన్నవన్నీ కదలకుండా ఉన్నాయి ఎట్లాగే. కాబట్టి అది అసలు కదలలేదు, మారలేదు, పరిణమించలేదు, కిందికి దిగిరాలేదు. ఒక అర్ధభాగం మాత్రమే అట్లే ఉంది, ఒక అర్ధభాగం మాత్రం కిందికి వచ్చి వాటితో కలిసింది. అంతే కదా. మరి ఇప్పుడు అపంచీకృత ఆకాశాన్ని నేనంటున్నామా? అపంచీకృత ఆకాశాన్ని ఏవైతే దీంట్లోకి కలిసినాయో కొంచెం లోతుగా పరిశీలనా జ్ఞానంతో వినుకోవాల. నీలో ఉన్నటువంటి నేనని పలికింది, ఆ పలికిండేది కింద వీటితో వచ్చి కలిసిన తర్వాత కదా. కలిసింది ఏదైతే వీటితో కలిసిందో 4 గేట్లు తెలిసి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంగా ఆ దిగి వచ్చినది దీనితో తాదాత్మ్యం చెంది నేననింది. అహంకారం బలపడింది, తమోగుణం బలపడింది, మిగతా వాటినన్నిటినీ కల్పించుకుంది, సృష్టించుకుంది, బంధించుకుంది. అన్నీ కిందికి వచ్చిన తర్వాత చేసుకుంది. ఆ సగం ఉన్నటువంటి దీంతో కలవకుండా ఉన్నటువంటిది అట్లే ఉంది, దానికి ఏమీ లేదు. ఏదొచ్చి కలిసి ఏది అహంకరించి ఏది తమో గుణానికి గురైందో అది అనింది. సమయం సరిపోయింది. మళ్ళీ ఇక్కడి నుంచినే ఆ అపంచీకృత ఆకాశాన్ని నేనంటున్నామా అనే చోటు నుంచినే మొదలు పెడదాం. మంగళం చెప్పండి. అని ఆ. ధీర సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరాకార శరీరా సార విహీన సంసార విదూరయ వికార నిర్విషయ ప్రచార నిరాధారా మంగళము మంగళము సద్గురు రాయా మంగళము మంగళము. పోట్టి గిట్టకయున్నాయట్టి ద్వయరహితమై పోట్టి గిట్టకయున్నాయట్టి ద్వయరహితమైనట్టి ద్వాదశి వస్తు గుట్టు దయబుట్టి ఆటే శిరమున చెయ్యి బేటి జన్మము కాడ మూట ఎరుకను వీడగొట్టి నా ప్రభురాయా మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. కాలకాలము నొక్కాలీలా నిలచియుంటి చాలా కలయరు కాల కవలయ్యే వేళ మూలములేని గుర్తెరుగు శరీరమే కాలము లేకున్న కీలు తెలిపిన తండ్రి మంగళము మంగళము సద్గురు రాయా మంగళము మంగళము. ఎన్నాడేమియుగాకున్న బయలందెరుకాయున్నదన్న మాట సున్న పరిపూర్ణ ఉన్నది స్వప్నమందిన్నే దోచిన రీతి అన్న అనడి జగము లేదన్న సద్గురు రాయా మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. సాటి లేని కృపతోటి బయలును జూపి పాటి ఎరుకను గోట మీటి ధరమేటి కోటి లింగయ్యకు ఈ సూటి నెరిగించిన దీటులే గేల్చూరి కోటేశ్వర ప్రభు మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము సద్గురు రాయా మంగళము మంగళము. బోలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై. గురు పరంపరముకు జై. జై శ్రీ
వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు.